అథర్వవేదములో చెప్పబడిన ఈ శివమంత్రం ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళకి 7 జన్మలుగా తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా కరిగిపోతాయని, ఇంకా ఈ మంత్ర ఉచ్చారణం ఎవరైతే వింటారో వాళ్ళు విన్న వెంటనే ఒక శుభవార్తని వింటారని ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి. అలాంటి యొక్క శక్తివంతమైన మహాశివ మంత్రం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓం నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చితాకాశమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానకోదీతమీశం గిరీశం కరాలం మహాకాలకాలం కృపాలం గుణాకార సంసార భారం నదోహం తుషారాత్రి సంకాశ గౌరం గభీరం మనోభూతకోటి ప్రభాశ్రీ శరీరం స్ఫురన్మౌళికల్లోలి నీచారు గంగా లసద్బాలపాలేందుకంఠే భుజంగా చలత్కుండలం భ్రూసునేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుం మృగాదీశచర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశం త్రయశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం కళాతీత కళ్యాణ కల్పాంతకారి సదా సంజ్ఞానానందదాతా పురారి చిదానంద సందోహ మోహాపహారి ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారి దయావదుమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరేవా నరాణాం నతావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాదివాసం న జానామి యోగం జపం నైవ పూజాం నదోహం సదా సర్వదా శంభుతుభ్యం జరాజన్మ దుఃఖౌకతాతభ్యమానం ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరదోషయే ఏ పఠంతి నరా భక్త్యా తేషాం శంభు ప్రసీదతి. ఈ స్తోత్రములో ఒక్కో శబ్దము కూడా శివమయం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రమును వింటారో వాళ్ళ 7 జన్మాల పాపాలు కూడా కరిగిపోయి ఇంకా వాళ్ళ జీవితములో వెంటనే ఒక శుభవార్తని వింటారు అన్నది ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి. అలాంటి ఒక అద్భుతమైన ఈ స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జై జయ శంకర, హర హర శంకర.